హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కౌంటింగ్స్ అనేవి కూడా చాలా రసవత్రంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు చూసుకుంటే టీడీపీ ముందంజలో ఉందని తెలుస్తుంది. సో ఇదే విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నించారు. సార్ నమస్తే సార్. సో ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం కూడా టీడీపీ హవానే ఎక్కువ కనిపిస్తుంది వైసీపీ కన్నా. అలాగే జనసేన కూడా మోస్తారు ముందుగానే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఏంటంటే ఒక రౌండ్ ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఫస్ట్ రౌండ్లో తీసుకుంటే మొత్తంగా టీడీపీ కూటమి 53 వరకు ఉంది, వైసీపీ 8 మాత్రమే లీడ్లో ఉంది అసెంబ్లీ. ఇక పార్లమెంట్ తీసుకుంటే వైసీపీ 2 మాత్రమే ఉంది, టీడీపీ బీజేపీ జేఎస్పీ కలిసి 9 ఉన్నాయి పార్లమెంట్లో. సో ఈ రకంగా తీసుకున్నప్పుడు క్లియర్గా మనకి ఇప్పటి వరకు ట్రెండ్స్ చూస్తే క్లియర్గా కూటమి చాలా మంచి మెజారిటీతో గెలిచే అవకాశం కనిపిస్తుంది. అయితే వైసీపీ వాళ్ళు ఇప్పటికి కూడా మేము ఇంకా చూడాలి, ఇది కావాలని వాళ్ళు గెలిచే చోట మాత్రమే ఫస్ట్ అనౌన్స్ చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ ఇలా మాట్లాడుతున్నారు. కానీ క్లియర్గా మాత్రం కూటమి మంచి మెజారిటీతో అంటే 120 అలా వచ్చే అవకాశం ఇప్పుడు ట్రెండ్స్ చూస్తే మాత్రం క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇది అక్రాస్ ద స్టేట్ అనమాట, కేవలం ఒక ప్రాంతం కాదు. ఈవెన్ రాయలసీమలో పూతలపట్టు కావచ్చు, గంగాధర్ నెల్లూరు కావచ్చు, కుప్పం కావచ్చు, నగిరి కావచ్చు, ఇక్కడంతా కూడా చిత్తూరు జిల్లాలో కూటమి అంటే ముఖ్యంగా తెలుగుదేశం ఆధిక్యంలో కనబడుతుంది. ఇటు అనంతపురంలో కూడా అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా కూటమి ఆధిక్యంలో కనపడుతుంది. ఈవెన్ కడప జిల్లాలో కూడా కడప కావచ్చు, మైదుకూరు కావచ్చు, కమలాపురం కావచ్చు, ఇక్కడంతా కూడా క్లియర్గా తెలుస్తుంది. సో మనకి పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, ఎందుకంటే అది స్టేట్ వైడ్ ఇది చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా లీడ్లోనే ఉన్నాడు క్లియర్గా. అట్లాగే కుప్పంలో చంద్రబాబు లీడ్లో ఉన్నాడు. ఇటు ఇక పార్లమెంట్ విషయానికి వస్తే పురంధేశ్వరి లీడ్లో ఉంది. అట్లాగే నర్సరావుపేటలో ఆయన పేరు కృష్ణదేవరాయలు, ఆయన లీడ్లో ఉన్నాడు క్లియర్గా. సో ఓవరాల్గా ఇటు శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు ఇక్కడంతా కూడా క్లియర్గా టీడీపీ కూటమి లీడ్లో ఉంది. ఇప్పటి వరకు మనకు వస్తున్న మొత్తం 69 ఫలితాలు లీడ్లో ఉన్న ఫలితాలు వచ్చాయి. ఇందులో ఓన్లీ 9 మాత్రమే వైసీపీ ఉంది. అయితే వైసీపీ స్లోగా అయితే పెరుగుతుంది. టీడీపీ కూటమి 56 వాటిలో లీడ్లో ఉంది అసెంబ్లీకి సంబంధించి. సో ఇక మనం ఒకసారి సెంట్రల్కి వెళ్తే, సెంట్రల్లో నిజానికి ఎన్డీఏ చాలా ఓపెనింగ్ నుంచి కూడా ఎన్డీఏ బలంగా ఉంది. ముఖ్యంగా ఢిల్లీలో 7 నియోజకవర్గాల్లో కూడా ఆధిక్యంలోనే ఉంది ఏది ఎన్డీఏ. మామూలుగా మనకి కేజ్రీవాల్ ఎఫెక్ట్ ఉంటుంది, కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు, కేజ్రీవాల్ మీద సింపతి వేవ్ వస్తుంది. రెండోది కేజ్రీవాల్ బయటకు వచ్చి చాలా స్ట్రాంగ్గా బీజేపీ మీద ఫైట్ చేశాడు, దాని ఫ్యాక్టర్ ఉంటుంది అనుకున్నారు చాలామంది. బట్ ఢిల్లీలో మాత్రం 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ఎన్డీఏ లీడ్లో ఉంది. ఇది ఆశ్చర్యం కూడా ఏం లేదు, ఎందుకంటే గతంలో కూడా ఢిల్లీ అసెంబ్లీలో ఏమో ఆప్కి వేస్తారు, అక్కడ పార్లమెంట్ వచ్చేసరికి ఏమో మోడీనే గెలిపిస్తూ వచ్చారు. ఇంతకుముందు కూడా 7కి 7 బీజేపీ అకౌంట్లోనే ఉన్నాయి. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఈసారి ఇప్పటి వరకు మనకు అందుతున్న ఫలితాల్లో 543లో 538 అని మనకు తెలుస్తుంది లీడ్లో. ఇందులో ఎన్డీఏ 277 క్లియర్గా మెజారిటీ ఉంది, లీడ్ ఉంది. అయితే ఇండియా కూటమి కూడా ఆశ్చర్యకరంగా 201 లీడ్లో ఉంది. అంటే ఫస్ట్లో 100 ఎన్డీఏ ఉన్నప్పుడేమో 50% మాత్రమే ఇండియా కూటమి ఉన్నింది. ఇప్పుడు దాదాపు 78% వచ్చేసింది. అది కూడా అంటే 272 ఎన్డీఏ ఉంటే 201 ఇండియా కూటమి ఉంది. అదర్స్ కూడా ఒక 60 మంది ఉన్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే మన మొత్తంగా ప్రిడిక్ట్ చేసిన ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా లేవు నేషనల్ లెవెల్లో చూసుకున్నప్పుడు. ఎందుకంటే మొత్తంగా కూడా నేషనల్ లెవెల్లో బీజేపీకి 300 అంటే బీజేపీకి 303 పైన వస్తాయి, గతం కంటే ఎక్కువ వస్తాయి. ఎన్డీఏకి 350 దాటేస్తుంది కంఫర్టబుల్గా అని చెప్పారు. కానీ ఇప్పుడు లీడ్ చూస్తే మాత్రం ఆ ఫలితాలు కనబడట్లేదు, ఇంకా చాలా రాష్ట్రాలు రావాల్సి ఉంది. బట్ ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం ఇండియా కూటమి కూడా గట్టి ఫైట్ అయితే ఇస్తున్నట్టుగా కనబడుతుంది మనకి. ఎందుకంటే 270 ఓన్లీ
76 మాత్రమే ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది ఇప్పటి వరకు తీసుకుంటే. అంటే 277 ఎన్డీఏకు ఉంటే 201 మనకి ఇండియా కూటమికి ఉంది. అదర్స్ కూడా 60 మంది ఉన్నారు కాబట్టి ఈ అదర్స్ ఇంపాక్ట్ కూడా తీసుకుంటే ఇప్పుడు అదర్స్ని కలుపుకుంటే 261 నాన్ ఎన్డీఏ కూటమి అనుకోవచ్చు మనం. 277 అంటే ఓన్లీ 16 మాత్రమే లీడ్లో ఉన్నట్టు ఎన్డీఏ కూటమి. సార్ మెల్లమెల్లగా వైఎస్ఆర్సీపీ కూడా ఈ అసెంబ్లీ సీట్లలో కొంచెం పెరుగుతున్నట్టు స్లోగా పెరుగుతుంది, కానీ ఏం పెరిగినా కూడా కష్టమే. ఎందుకంటే 58 ఎక్కడ, 11 ఎక్కడ, 58 కూటమి ఉన్నాయి, 12 దీనికి వచ్చాయి. ఇప్పుడు మెల్లమెల్లగా పెరుగుతుంది, బట్ ఎంత పెరిగినా కూడా తేడా చాలా ఎక్కువ ఉంది కదా. 60 అది ఉంటే ఇది 12 ఉంది. సో ఇంత డిఫరెన్స్ ఉన్నప్పుడు కష్టం అన్నమాట. ఎందుకంటే దాదాపు 48 ఎక్కువ ఉన్నాయి. సో మన కూటమిలో తీసుకుంటే కూడా ఈవెన్ జనసేన కూడా 7 చోట్ల లీడ్లో ఉంది. బీజేపీ కూడా 2 చోట్ల, బీజేపీ 6 చోట్ల పోటీ చేసింది, 2 చోట్ల క్లియర్గా లీడ్లో ఉంది. జనసేన కూడా మనకి బాగానే లీడ్ వస్తుంది. ఈవెన్ పార్లమెంట్లో కూడా జనసేన 1 లీడ్లో ఉంది, బీజేపీ 1 లీడ్లో ఉంది, టీడీపీ 8 లీడ్లో ఉంది, ఇటు వైసీపీ 3 లీడ్లో ఉంది. సో ఈ రకంగా తీసుకున్నప్పుడు క్లియర్గా మనకి కూటమి కంప్లీట్గా బ్రహ్మాండమైన ఆధిక్యంతో వచ్చే విధంగా కనిపిస్తుంది. అయితే వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఇప్పుడే మనం రాకూడదు, ఎందుకంటే ప్రతి దగ్గర మినిమం 15 నుంచి 29 రౌండ్స్ ఉంటాయి. సో రౌండ్స్ మారే అవకాశం ఉంది. అట్లాగే ఇవి కొన్ని టీడీపీ కూటమి గెలిచే స్థానాల్లోనే ఎక్కువగా ఇస్తున్నారు. వైసీపీ గెలిచే స్థానాలు ఇంకా అనౌన్స్ చేయట్లేదు. అది కూడా వస్తే మారిపోతుంది అంటున్నారు, కానీ అది బిలీవబుల్గా లేదు మనకి. అంటే డేటానే కదా ఇంపార్టెంట్. డేటా తీసుకుంటే ఇప్పుడు 62 కూటమి ఉంది, ఓన్లీ 11 ఇంతకుముందు 12 ఉంది వైసీపీ, అది కూడా ఒకటి తగ్గిపోయింది. సో వైసీపీ పెరిగే రేటు చాలా స్లోగా ఉంది, కూటమి పెరిగే రేటు చాలా బలంగా ఉంది. ఈవెన్ మనకి పార్లమెంట్కి వస్తే కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో పార్లమెంట్లో కూడా కూటమి వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు పార్లమెంట్లో 10 లీడ్లో ఉన్నాయి కూటమి, ఓన్లీ 3 మాత్రమే వైసీపీ లీడ్లో ఉంది 13లో. సో క్లియర్గా మనకి ఈ ట్రెండ్స్ చూస్తుంటే ఇప్పుడు పిఠాపురం లీడ్లో ఉంది, గంగాధర్ నెల్లూరు, మైదుకూరు, మండపేట, కొవ్వూరు, కడప, కమలాపురం, ఇవన్నీ కూడా కూటమికి సంబంధించి కూటమికి. అట్లాగే నారాయణ, తర్వాత మనకి ఫస్ట్ వచ్చింది అయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఫస్ట్ లీడ్ రాష్ట్రంలోనే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో ఒక రకం బోనీ కొట్టింది. సో ఆ తర్వాత రెండో ఫలితం వచ్చింది మనకి నారాయణ నెల్లూరులో. సో ఈ రకంగా బిగినింగ్ నుంచే డామినేట్ చేస్తూ వెళ్తుంది కూటమి క్లియర్గా. సార్ ఉండి గురించి మాట్లాడుకోవాలి మనం, ఎందుకంటే ఉండి నుంచి రఘురామ కృష్ణరాజు గారు అక్కడి నుంచి పోటీ చేస్తారు. ఉండి కూడా లీడ్ లో ఉన్నట్టే ఉంది. 10 సీట్లు వచ్చినా ఆశ్చర్యం అయితే లేదు, 10 నుంచి 12 కూడా మినిమం రావచ్చు. సో ఓవరాల్ గా ఇక్కడ ఏంటంటే కూటమిలో కూడా టీడీపీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఓవరాల్ గా. అంటే టీడీపీ వీళ్ళ మద్దతు లేకపోయినా కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటి వరకు టీడీపీ చూస్తే 52 వాటిలో లీడ్ లో ఉంది. సో 52 అంటే మంచి నెంబర్ కదా. కాంగ్రెస్ బీజేపీ అండ్ జనసేన కలిపి 10 లీడ్లో ఉన్నాయి, ఇదేమో 52 లీడ్లో ఉంది. అది ఇప్పుడు 54కి వచ్చింది. సో మనం చూస్తే వైసీపీ అక్కడే ఉంది, 11లోనే ఉంది. ఇవి పెరుగుకుంటూ వెళ్తున్నాయి, 60 నుంచి 64కి వెళ్ళిపోయింది, 65కి వెళ్ళిపోయింది టీడీపీ కూటమి. వైసీపీ పెరగట్లేదు. అంటే రేట్ ఆఫ్ ఇది చూస్తే మనకి టీడీపీ కూటమి విపరీతంగా పెరుగుతుంది, వైసీపీ స్లోగా పెరుగుతుంది. 11 దగ్గరే చాలా సేపటి నుంచి ఆగిపోయింది. సో ఈ ట్రెండ్ చూస్తూ ఉంటే మాత్రం క్లియర్గా టీడీపీ కూటమి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తుంది. ఇప్పటి వరకు 65 టీడీపీ కూటమి మెజార్టీలో ఉంది. ఇటు పార్లమెంట్ తీసుకుంటే ఇంకా మనకి రాలేదు పార్లమెంట్, ఎందుకంటే అది ఎక్కువ ఓట్లు ఉంటాయి కాబట్టి దానికి ఎక్కువ టైం పడుతుంది.